రేపు ఉదయం నేను మీడియాని పట్టుకొని వస్తాను 11 గంటలకి. ఎందుకంటే మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి మన సమస్యలు నేను మీ తరపుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడ 5-10 నిమిషాలు అక్కడ మాట్లాడి నేను తీసుకొని వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ చూశాను సమస్యలు చాలా చిన్నవి. మీ కోరికలు, నా కోరికలు చాలా పెద్దవి. నేను చిన్నప్పుడు 10th ఫెయిల్ అయ్యాను, ఇక్కడే పుట్టి పెరిగాను. ఇదిగో ఇదే ఆశీర్మట్ నుంచి ఈ గొల్లపాలెం, మీకు తెలుస్తుంది గొల్లపాలెం, జైన్ రోడ్డు అని సిచ్యువల్స్లో పుట్టాను. 2 సార్లు ఫెయిల్ అయ్యాను 10th. ఎన్నిసార్లు? సిగ్గెందుకు పడ్డం? తప్పలేదు సత్యం చెప్పడంలో. అయితే ప్రపంచంలో నా ఒక్కడికే 20 నిమిషాలు మాట్లాడితే 20 కోట్లు, 40 కోట్లు. వారన్ బఫెట్ గారు అయితే ఇంకా లక్షల కోట్లు ఇచ్చారు చారిటీకి. ఎందుకు అంటే నేను పుట్టిందే 3,10,000 మంది అనాథులను ఆదుకున్నాం, 40 లక్షల మంది వితంతువులు ఆదుకున్నాం, 2,10,00,000 మంది యూత్కి, మాస్టర్స్కి, యూత్కి ట్రైనింగ్ ఇచ్చి మంచి ఫ్యూచర్ ఇచ్చాం. ప్రపంచానికి 200 దేశాలు 200 కోట్లలో చారిటీ చేశాం. మీరేం కోరుకుంటున్నారు ఆశా వర్కర్స్? చూడండి 2023 డిసెంబర్ 14-15 గంటలు. ఒకటి, ఆశా వర్కర్కి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. 2, పెర్మనెంట్ చేయాలి. ఉండండి గవర్నమెంట్ ఎవరు లేపరండి. లేపిస్తే మళ్ళా ఫంక్షన్ హాల్కి వచ్చేస్తారండి. మీ అందరికీ మేఘాలయ హోటల్ తెలుసు కదా, గవర్నమెంట్ హోటల్ ఉందమ్మా, ఉంది మేఘా, అది లేపరు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పనులు చేయరు. మన మిత్రులు ఇక్కడే నా ఫంక్షన్ హాల్ తెలుసు కదా మీది, మేఘాలయ హోటల్. మేఘాలయ హోటల్ తెలుసా? ఆ పక్కనే డాక్టర్ కేఏ పాల్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. నేను అక్కడ అమర నిరాహార దీక్ష చేస్తే ఇంటర్ పరీక్షలు 2021లో గుర్తుందా? పరీక్షలు 3 రోజుల తర్వాత పోస్ట్పోన్ అయ్యాయి. ఆ తర్వాత మొన్న తెలంగాణ వద్దు, ఇక్కడ మాట్లాడదాం. 2021 2023లో 2023లో నేను ధర్నా చేశాను, అమరణ నిరాహార దీక్ష. మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు, స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు అని. మోదీ వాళ్ళ మిత్రుడైన అదానికి 4,000 కోట్లకి 8 లక్షల స్టీల్ ప్లాంట్ అమ్మిస్తుంటే ఆపేశాం. నేను అన్నాను కోర్టుకెళ్ళి, ఆ 4,000 కోట్లు నేను ఇస్తానని, ఎస్క్రోలో పెడతానని లెటర్ ఇచ్చేశాను. ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరిగింది, స్టీల్ ప్లాంట్ అమ్మలేదు. అందుకనే నేను ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే తెలుసా? ఎంపీ అంటే మీకు భీమిలి, ఎస్కోట, గాజువాక, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో ఎంపీగా నిలబడుతున్నాను ప్రధానమంత్రి అవడం కొరకు. మీరు నన్ను ఎంపీగా గెలిపించుకుంటే దేశం అప్పులన్నీ తీరిపోతాయి. చూసారా? పాపం మీకు ఓపిక లేదు, ఆవిడ ఒక్కరికే ఓపిక ఉంది. మీరే వయసు మీరందరికీ దేశంలో అప్పు తీరడం అంటే మీ ఒక్కొక్కరికి 22 లక్షలు అప్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 5 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు గారు చేసింది 5 లక్షల కోట్లు.